హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం తల్లి కొడుకు అనే చందమామ కథని చెప్పుకుందాం. పేర్రాజు అనే వాడికి 2 ఏళ్ల వయసు అప్పుడే తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె కొడుకును ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరుపడ్డ విష్ణుశర్మ వద్దకు చదువుకోవడానికి పంపించింది. 10 ఏళ్లు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువంటే విసుగు పుట్టి తల్లితో, అమ్మా, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుండా ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇళ్లల్లో పనిచేసి 4 రాళ్ళు సంపాదిస్తాను అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబూ, ఇది నీకు నేర్చుకోవలసిన వయసు. విష్ణుశర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పటినుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం కాస్త దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారి వద్ద శిష్యరికం చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యల్లో మరింత కృషి చేసి బాగా రాటుదేలాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవని కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు. అతడితో కాసేపు మాట్లాడాక, అబ్బాయ్, నువ్వు చాలా చురుకైన వాడివి. నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖికి తగిన వరుడి కోసం చూస్తున్నాను. నీకిష్టమైతే ఆమెని నీకిచ్చి పెళ్లి చేసి నా వ్యాపారం అంతా నీకు అప్పజెబుతాను అన్నాడు. ఈ ప్రస్తావనకు పేర్రాజు చాలా ఆశ్చర్యపడినా అతడిలో ఆశ కూడా పుట్టింది. ఈ దెబ్బతో తనకు జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చుననుకున్నాడు. అతడు ధనవర్మతో పాటు ఆయన ఊరు వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే చాలా ఎక్కువే ఉంది. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేసింది. నాకు అమ్మ మాట శిలాశాసనం. ఆమెనడిగి మీకే విషయమో చెబుతాను అన్నాడు. చూడు బాబూ, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం. ఈ విషయం మీ అమ్మకు చెప్పు అన్నాడు ధనవర్మ. పేర్రాజు తన ఊరు వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి, అమ్మా, ఆ అమ్మాయి చూడడానికి పరమ వికారంగా ఉంది. అదీగాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నదని నాకు అసహ్యం. అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నీవు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషపడతాను. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు. సీతమ్మ వెంటనే, నువ్వేమనుకుంటావో నాకు అనవసరం. నా కోడలు మాత్రం అందంగా ఉండాలని నా కోరిక. కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తుంటే సీతమ్మ కొడుక్కు నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజుకు హాయిగా గడిచిపోయాయి. రాధకు డబ్బైతే లేకపోవచ్చు గాని డబ్బు మీద ఆశ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆమె భర్తను రోజు పట్టుచీరలు తెమ్మని, నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు, అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాసతో నా ప్రాణాలు కొరుక్కు తింటున్నది. ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య,
మనిషికి తృప్తి మంచిదే కానీ ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు. నీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళితే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు. ఆయన విద్యలకు రాణింపు తేవాలనే నేనిలా వేధిస్తున్నాను అని వివరించింది. కోడలి మాటలు సీతమ్మకు న్యాయమనిపించాయి. ఆమె కొడుకును, కోడల్ని పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. వాళ్ళు సీతమ్మ కూడా తమతో రావాలని పట్టుబట్టారు. అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి, నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది. ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను. నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారా అంటూ నచ్చజెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్యా సమేతంగా పట్నం వెళ్ళాడు. అయితే అక్కడ అతడే ప్రయత్నం చేసినా కలిసి రాలేదు. భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది. పేర్రాజు నీరసపడి, పోనీ నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాలా అదే పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు. ఆడదాన్ని, నేనేం సలహాలిస్తాను? నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను. నిన్ను సంతోషంగా ఉంచుతాను. అయినా నన్ను సలహాలడిగే నీ వల్ల నేననుకున్నది సాధ్యమవుతుందనిపించదు. మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోదాం. భార్యను సలహాలడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పులేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలనే అనుకున్నాడు. కానీ అనుకోకుండా అతడికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గడం లేదు. వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గేను? ఇది తగ్గేదాకా మనం ఊరి ప్రయాణం కూడా చేయడానికి లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోదాం. అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పుకుంది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు పాటించకపోయినా అతడికి పాటికి జబ్బు తగ్గించి ఉండాలి. అలా జరగలేదంటే ఇంకేదో కారణం ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారినే ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు. రాధ ఆ సలహా పాటించింది. 2 రోజుల్లో సీతమ్మ అక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుని, అమ్మా, నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు. సీతమ్మ వచ్చిన 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. అప్పుడామె వైద్యుడితో, అయ్యా, అబ్బాయికి గారెలు తినాలని ఉంది, చేసి పెట్టవచ్చా అని అడిగింది. నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు. ఇతడు ఇప్పట్లో కోలుకోకూడదనుకుంటేనే గారెలు చేసి పెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు. అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుక్కు గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కుంటూ, వైద్యుడు ఏం చెప్పాడు? నీకు నేను బ్రతకాలని లేదా గారెలు వండావు అన్నాడు. నీ శరీర తత్వం నాకు బాగా తెలుసు. సంతోషంగా గారెలు తిను, ఏమీ కాదు అంటూ సీతమ్మ కొడుకును బలవంత పెట్టింది. భర్తకు ఏమవుతుందో అని రాధ భయపడింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసినా ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డారు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఇంకొకటి చెబుతాడు. తప్పు తన మీదికి రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు. వాడికి ఇష్టమైనదే నేను చెబుతూ ఉండడం వల్ల విసుగు నటించినా నేను చెప్పినది వాడి మనసుకు నచ్చుతుంది.
మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్నిస్తుంది. ఏ మనిషికైనా సంతోషమిచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అన్నది. ఆ మాటలతో రాధకు కనువిప్పయింది. ఆమె అత్తగారి పాదాలకు మ్రొక్కి, ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది. ఆయనలోని సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగానూ నేనాయన్ను ఆదరించాలి, ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను. మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అన్నది. సీతమ్మకు కూడా కొడుకు దగ్గరుండడం ఇష్టమే. కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధా, నేను కొన్నాళ్లుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో, ప్రవర్తనలో అనుకూలత ఉండాలి. ఇందుకు గాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయమవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత అత్తాకోడళ్ల అన్యోన్యత, తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్నంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ వాళ్లను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. ఇదండి తల్లి కొడుకు కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.